మేడం వింటున్నారండి? వింటున్నా మేడం. అమ్మ మీ కేసులో మీరు కొంతకాలం దూరంగా ఉండడానికే చూడండి. వాళ్ళ వైపు నుంచి ప్రపోజల్ రావాలి. ఈ అమ్మాయి మాకు వద్దు అనో, ఈ అమ్మాయి మాకు కావాలి అనో. మీకు మీరుగా 100 సార్లు వెంపర్లాడినా మీరు ఇప్పుడు రమ్య గారు కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్మెంట్ చేస్తే అయిపోతుంది అంటే మీకు చెప్పాను రీజన్ ఏంటో. మీ ఆయనకు ఒక్కడికే కౌన్సిలింగ్ ఇవ్వగలం, కానీ ఆయనకి కౌన్సిలింగ్ ఇచ్చి గేటు దాటే టైం కల్లా అక్కడ మీ ఆడబడుచు మీ అత్తమామ మోటివేట్ చేస్తారు. మేడం వాళ్ళందరినీ పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చేయండి అంటే అన్ని సందర్భాల్లోనూ వర్కౌట్ అవ్వదు. అలా కూడా చెయ్యొచ్చు. ఎప్పుడు వాళ్ళు విల్లింగ్గా ఓకేనండి మేము సెటిల్మెంట్కి రెడీయే, అమ్మాయిని తీసుకెళ్ళటానికి రెడీయే, మా కండిషన్స్ ఇవి, అమ్మాయి ఇలా ఉంటే మాకు ఓకే అన్నప్పుడు మనం కౌన్సిలింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే అర్జెంటుగా కాపురానికి వెళ్ళటం గురించి కాకుండా వాళ్ళకి బుద్ధి చెప్పడం ఎలాగా అని ఆలోచించండి. ఏం ఒక్క నిమిషం, మీరు ఇంకేమీ చేయలే. బుద్ధి చెప్పడం ఎలాగా అంటే వెంటనే కౌన్సిలింగ్లు, వెంటనే పెద్ద మనుషుల మీటింగు, వెంటనే పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు కాదు. ప్రతిదానికి కొంత ఊపిరి పీల్చుకునేలాగా టైం ఇవ్వాలి. మీరు కాపురం కావాలంటున్నారు, అదే వద్దు అనుకుంటే వెంటనే లీగల్ యాక్షన్ తీసేసుకోండి అని చెప్తాం. సో ఇప్పుడు మీకున్న ఆప్షన్ అదే అమ్మా. మీకు వాళ్ళకి మీకు చెప్తున్నది అదే, వాళ్ళకి మిమ్మల్ని తీసుకెళ్లే ఉద్దేశమే లేదు. మీరు కావాలనుకుంటున్నారు కాబట్టి మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కొంతకాలం సైలెంట్గా వెయిట్ చేయడం, వాళ్ళ వైపు నుంచి ఏం ప్రపోజల్ వస్తుందా అని. అతను నీ మీద ఏ కేసులు వేయలేడు. అతను 1 ఇయర్ కంప్లీట్ అయినాక డైవర్స్ కేసు వేస్తాడు. అప్పుడైనా నువ్వు కోర్టుల చుట్టూ తిరగాల్సిందే, అప్పుడైనా నీ కేసులు నువ్వు వేసుకోవాల్సిందే కోర్టులో. సో ఇప్పుడు ఆ పని మీరు ఇప్పుడే చెయ్యండి అంటున్నా. నిన్నేమి విడాకులు ఇవ్వమని చెప్పట్లా, మీ ఆయన్ని వదిలేయమని చెప్పట్లా. వాళ్ళ గురించి పట్టించుకోవడం మానేసి నీకున్న హక్కులేంటో తెలుసుకో. నీ హక్కులేంటి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ అత్తమామ మీద, మీ ఆడపడుచుల మీద, మీ ఆయన మీద కంప్లైంట్ ఇచ్చేయడం. కంప్లైంట్ వేరు, కేసు పెట్టడం, ఎఫ్ఐఆర్ పెట్టడం వేరమ్మా. ఎఫ్ఐఆర్ చేయించేయండి అంటాను. అర్థమవుతుందా? ఎఫ్ఐఆర్ చేయించేసావనుకో అది ఫ్రీ కేసు, నీకు లాయర్ అవసరం లేదు. తర్వాత మీరు ఒక చిన్న లాయర్ని పెట్టుకొని గృహహింస చట్టం కేసు వేసుకోండి, లేదా మెయింటెనెన్స్ కేసు. ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసుకోండి, ఒకటి చాలు. ఎందుకంటే నువ్వు ఈ 2 కేసులు వేసి మీ వాళ్ళని కోర్టు చుట్టూ తిప్పితే వాళ్ళే సెటిల్మెంట్కి వస్తారు నిన్ను కాపురానికి తీసుకెళ్ళడానికి, లేదా ఒక 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి మ్యూచువల్ సెటిల్మెంట్ అడుగుతారు. ఆ టైంకి నీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. నేను ఎంత ప్రయత్నించినా వీళ్ళతో కలిసి కాపురం చేయడం కుదరట్లేదు కాబట్టి ఎంతో కొంత అమౌంట్ తీసుకుని వదిలించుకుందాం, ప్రశాంతంగా ఉందాం, నా పనేదో నేను చేసుకుందాం అనుకోవడం ఒకటి. లేదా వద్దండి ఏం జరిగినా పర్వాలా, నాకు జీవితకాలం మెయింటెనెన్స్ కావాలి, నేను ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకోలేను కదా అంటే జీవితకాలం నువ్వు బతుకున్నంత వరకు మెయింటెనెన్స్ వసూలు చేసుకోవచ్చు అతని దగ్గర నుంచి. అదేనమ్మా, అలా చెయ్యడం కోసమే నీకు ఫస్ట్ ఆ పనే స్టార్ట్ చెయ్యి నువ్వు అంటున్నా. నువ్వు ఆ పని స్టార్ట్ చేస్తే మిగతా కాపురం నిలబడటమా ఏంటా అనేది నీకు అర్థమైపోద్ది. వాళ్ళే నీ దగ్గరికి వస్తారు, నువ్వు ప్రతిసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కాదు. ఇప్పుడు మేము పిలిపించినా వాళ్ళు రారు తల్లి. నువ్వు ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 పనులు చెయ్యి. 1 పోలీస్ స్టేషన్లో కేసు వేసి, 2 లాయర్ని పెట్టుకొని నేను చెప్పిన డీవీసీ కేసు, ఎంసీ కేసు ఫైల్ చేసుకొని రిలాక్స్గా కూర్చో. మిగతావి జరగాల్సినవి 1-2 ఇయర్స్లో జరిగిపోతాయి. మేడం ఒక్క నిమిషం అమ్మా, ఎంతకాలం బతికారు కదమ్మా. అతను వదిలిపెడితే జీవితం లేదు అంటానికి బలవంతంగా నిన్ను తీసుకెళ్ళాలి ఇంట్లో కాపురం చేయించామనుకో చంపేస్తారో, కిరసనాలే పోస్తారో, గ్యాస్ సిలిండర్లే వదులుతారో, లేదా నీకు సైకలాజికల్ డిప్రెషన్ తీసుకొచ్చి నీకు నువ్వే సూసైడ్ చేసుకునేలాగా చేస్తారు. బలవంతంగా కాపురాలు కలపడం కుదరదమ్మా చట్టపరంగా కూడా. అర్థమవుతుందా? నీకు ఆల్రెడీ ఏం చెప్తున్నాను, మీ మ్యాటర్లో వాళ్ళకి వాళ్ళు వచ్చి నాకు ఆ అమ్మాయి కావాలి అంటే తప్ప వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కుదరదు. 2, మీరు ఈ కేసులు వేసుకుంటే మీకు నెల నెల మెయింటెనెన్స్ వస్తుంది. ఆటోమేటిక్గా వాళ్ళే సెటిల్మెంట్కి వస్తారు. అది మ్యూచువల్ సెటిల్మెంటా, కాపురానికి తీసుకెళ్తారా, నువ్వు అనుకున్నట్టు అప్పుడు జరిగిద్ది. నువ్వు ఖాళీగా ఇంట్లో కూర్చొని ఇట్లా చిటికలు వేస్తే ప్రాబ్లం క్లియర్ అవ్వాలి అంటే అవ్వదు. మీరు ఏ ఊరమ్మా? ఒడవకొండ ఎక్కడో చెప్పావు, మేము ఉండేది హైదరాబాదు. అక్కడ దాకా వచ్చి కేసులు వేయలేం కదమ్మా. ఇక అన్ని మీరు అనుకున్నట్టు అయిపోతే అట్లా తల్లి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కేసు అయితే ఫ్రీ కేసు కదా, ముందు ఆ పని చెయ్యండి. పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ అయిపోయింది, ఛార్జ్ షీట్ అయిపోయింది మేడం,
అన్నప్పుడు ఫోన్ చేయండి, తర్వాత అక్కడ లాయర్ని పెట్టించటమా మేమేం చేయగలం అనేది ఆలోచిస్తాం. సర్లే మేడం. ఓకే అమ్మ, జాగ్రత్త. శ్వేత గారు, ఇప్పుడు ఆ అమ్మాయి మాటలు వింటే మనకి చాలా ఇన్నోసెంట్ గా అనిపిస్తుంది. చాలా మ్యామ్. ఎలా అంటే సగం మంది బయట ఏమనుకుంటారంటే ఓకే టీవీ షోకి వెళ్తేనో, రమ్య గారి దగ్గరికి వెళ్తేనో, సార్ దగ్గరికి వెళ్తేనో ప్రాబ్లం క్లియర్ అయిపోద్ది అంటే ఎంతవరకు చేయగలమో 100% అంతా చేస్తున్నాం. మన వ్యూయర్స్ కి తెలుసు, వీటికి సంబంధించి ప్రతి ఒక్కరికి ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. వెరీ హై ఎక్స్పెక్టేషన్స్ తోటి ఉండటం వల్ల మేమేమి ఇక్కడ దేవతలం కాదు ఇలా అని ప్రాబ్లం క్లియర్ చేసేయడానికి. ఇక్కడ ఈవిడ ప్రాబ్లం చూస్తే మనకు అర్థమవుతుంది, హస్బెండ్ ఒక్కడే ప్రాబ్లం కాదు, ఆడపడుచులు అత్తమామలు ఎంతమంది ఉన్నారు, పైగా కాపురం నాశనం చేసేసుకుంది ఆల్రెడీ. కొంచెం టైం, ఎప్పుడైనా కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఇమీడియట్ గా గొడవ మీద గొడవ వెళ్తుంటే అది పెద్దదైపోద్ది. కొంత టైం ఇస్తే కాలం ద్వారా సమస్యలు సాల్వ్ అవ్వడానికి అవకాశం, కొంచెం గ్యాప్ ఇవ్వడం. ఇక్కడ మనకు ఆల్రెడీ ఈ కేసు యొక్క సీరియస్నెస్ అనేది మనకు అర్థమవుతుంది, ఆవిడకి అర్థం కావట్లా. సో ఆవిడ చేయాల్సిన పని ఇప్పుడు నేను చెప్పినట్టు లీగల్గా వెళితే మెయింటెనెన్స్ అంటూ ఆర్డర్ అయిందంటే వాళ్ళే సెటిల్మెంట్కి వస్తారు. రెండు, ఆవిడ అంతా మాట్లాడుతున్నారు కదా అర్జెంటుగా నాకు ప్రాబ్లం సాల్వ్ అవ్వాలండి, భర్త లేకపోతే నాకు జీవితం లేదు అని. వన్స్ ఒకసారి మెయింటెనెన్స్ ఆర్డర్ అయినాక ఇలా మాట్లాడరు. ఎందుకంటే ఆరాంగా ఇంట్లో కూర్చుంటే 10,000 వస్తున్నాయి, ఇంకా ఆ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర సేవలు చేసి వాళ్ళతో అనిపించుకోవడం ఎందుకు అనే ఒక మెంటాలిటీ ఖచ్చితంగా వస్తుంది. సో ఈ కేసులో కనీసం ఆ మెయింటెనెన్స్ ఆర్డర్ అయితే వాళ్ళు నేను ఇందాక చెప్పిన 2 types ఆఫ్ సెటిల్మెంట్లో మ్యూచువల్ సెటిల్మెంట్ కన్నా వస్తారు, లేదా ఆవిడకి జీవితకాలం మెయింటెనెన్స్ అన్నా వస్తుంది. అది బెటర్ ఆప్షన్. మిగతాది ఏదో జరుగుతుంది అనేది కొంత. దానికి ఆవిడ అడుగుతున్నది, మేడం మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కేసులు వేసేయండి అంటే అన్ని కేసులు రిజిస్టర్ పోస్ట్ ద్వారా వేయడానికి కుదరదండి. హ్యూమన్ రైట్స్ కమిషన్, ఉమెన్స్ కమిషన్లకు మనం అట్లా పంపించగలం. ఇక్కడ పోలీస్ స్టేషన్ కేసు తన ఫ్రీ కేసు ఆవిడ వెళ్ళి చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని కేసులు సలహాలు ఇవ్వడమే ఎక్కువ, చాలా సందర్భాల్లో ఈ మాత్రం ఫెసిలిటీస్ కూడా లేవు. మన టీవీ షోల ద్వారా మనకి మన వ్యూయర్స్కి ఈ ఎపిసోడ్లు చూసి కొంత అవేర్నెస్, వాళ్ళ ప్రాబ్లంకి డైరెక్ట్గా మనం ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతాం. అలా అన్ని సందర్భాల్లోనూ పోస్టుల ద్వారానే ప్రాబ్లం సాల్వ్ అవడం అనేది కుదరదు. వీళ్ళు కొంత వాళ్ళ ప్రాబ్లం కోసం వాళ్ళు కొంత హార్డ్ వర్క్ చేయాలి. ఏమీ చేయకుండా ఈజీగా అయిపోవాలంటే ఎప్పుడు అన్ని సందర్భాల్లో వర్కౌట్ అవ్వదు అనేది మన ఉద్దేశం. సో తను లీగల్గా వెళ్తే బెటరు, 100% తను అనుకున్న రిలీఫ్ వస్తుంది. మీరు అన్నట్లుగా ఆవిడ చాలా ఇన్నోసెంట్ గా మాట్లాడుతున్నారు. మేడం ప్లీజ్ మేడం నా కోసం ఏదో ఒకటి చెయ్యండి అని ఆవిడ అడగడంలో ఆవిడ అమాయకత్వం కనబడుతుంది. బట్ చాలా వరకు తెలియని విషయం ఏంటంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఒకటే సింగిల్ సొల్యూషన్ మీరు ఇచ్చే మాటల్లో చాలా మంది రిసీవ్ చేసుకుంటున్నారు. ఇక్కడ దాకా ఫోన్ కాల్ రాని వాళ్ళు కూడా ఎంతోమంది సజెషన్స్ విని ఇంకా ఏం చేయొచ్చు, ఏం చేయాలి అని ఫర్దర్ స్టెప్స్ అన్ని తీసుకొని ఆ ప్రొసీజర్స్ అంతా ఫాలో అవుతున్నారు. డెఫినెట్గా మీరు అన్నట్లు ఈవిడ ఛార్జ్ షీట్ అంతా ఫైల్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కనుక మనకు కాల్ చేస్తే మీరు చెప్పాల్సిన సజెషన్స్ మీరు చెప్తారు. ఎనీవేస్ ఫైనల్గా ఆవిడకి మంచి ధైర్యం ఇచ్చారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.